ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇక నీ కష్టకాలం అంతా కూడా అంతమైపోయిందమ్మా. నీ బాబాని నమ్మితే ఇప్పుడే ఈ క్షణమే ఇది విను, ఖచ్చితంగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇక నీ కష్టకాలం అనేది పూర్తిగా అంతమైపోయిందమ్మా. నీ కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా గంగలో తుడుచుకుపోతున్నాయి తల్లి. ఇక ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, నీకు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. అవునమ్మా, ఇప్పటి వరకు నువ్వు పడే మానసిక వేదన అంత సామాన్యమైనదేమీ కాదు, అసలు అంత చిన్నదేమీ కాదు. దీని పరిష్కారం అనేది, దీనికోసం నువ్వు ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు కదా. ఇక ఇకనైనా బాబా, నా జీవితంలో సంతోషం అనేదే రాదా? నేను ఆనందంగా ఉండలేనా? అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఎన్నో సమస్యలు. అసలు చెప్పాలి అంటే సమస్య మీద సమస్య వస్తూనే ఉంది. ఏంటి బాబా, ఎందుకు మీరు నన్ను ఇలానే వదిలేశారు? వాటి నుంచి నేను ఎలా బయటపడాలి? ఎంత ప్రయత్నించినా సరే అది పెద్దది అవుతుందే కానీ ఏ మాత్రం కూడా అస్సలు తగ్గడం లేదు సరికదా, చిన్నది కూడా అవ్వడం లేదే, ఏంటి బాబా అని భయపడుతూ, బాధపడుతూ, కన్నీరు పెట్టుకుంటున్నావు కదా. నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా, నేను కోరుతున్న మంచి జీవితాన్ని నేను ఇక అనుభవించలేనా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా బిడ్డ. నువ్వే నాకు దిక్కు సాయి అని నా దగ్గరికి వచ్చి అడిగావు. ఇది కొన్ని నెలల నుంచి ఇలానే జరుగుతూనే ఉంది కదమ్మా. చూస్తున్నాను బిడ్డ, చూస్తున్నాను. నీ సమస్యలకు పరిష్కారం కూడా తెస్తున్నానమ్మా. బాబా, రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, కానీ పరిస్థితులు మాత్రం ఎందుకు మారడం లేదు బాబా? అవి మారకపోగా ఇంకా ఇంకా కూడా కఠినంగా ఉంటున్నాయి ఎందుకు తండ్రి? నేను ఎలా నా కుటుంబం మంచి చెడ్డలు చూడగలను చెప్పు తండ్రి అని ఇంకా ఇంకా భయపడుతున్నావు కదా బిడ్డ. ఇవన్నీ కూడా నాకు తెలుసమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు, అన్నీ కూడా నేను చూస్తున్నాను. ఏ రోజు కూడా నువ్వు అనుకున్నది నువ్వు పొందలేదు కదా. ఒకవేళ నువ్వు అనుకున్నది జరిగినా కూడా దానివల్ల నీకు సంతోషం లేకుండా పోతుంది. అలా కాకుండా నువ్వు కోరింది, నీకు సంతోషాన్నిచ్చేది నీకు చేరాలి అంటే దానికంటూ కొంత సమయం పడుతుంది కదమ్మా. ఎదురు చూడు. మరి ఇది ఇక నీకు దక్కబోయే సమయం వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా నీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు కదా. వాటన్నిటికీ కారణం చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. నీ పాపకర్మలు. అవును బిడ్డ, నీ పాపకర్మలు అవే నిన్ను ఎన్నో సంవత్సరాలు కష్టపెట్టాయి. ఇక వాటికి ఒక ముగింపు అనేది వచ్చేసిందమ్మా. అందుకోసమే కదా నీకు ఈరోజు ఈ మంచి సందేశాన్ని పంపుతున్నాను. నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకైన రోజులు వచ్చేశాయి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ నరకయాతన అంతా కూడా ముగిసిపోయిందమ్మా. ఏ మాత్రం కూడా నీ జీవితంలో బెంగ, భయం ఏవి కూడా లేకుండా నువ్వు ఆనందంగా, సంతోషంగా జీవిస్తావు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించిందంతా ఏమైందో అసలు నీకు తెలియకుండానే ఒక మాయలా వచ్చి మాయమైపోయింది కదా. అప్పుడు నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావు. ఇలా నీ జీవితంలో ఎన్నో చిక్కుముడులు పడిపోయి వాటి నుంచి ఎలా బయటపడాలి అని తికమక పడుతున్నావు కదా. దిగులు పడకు. ఇక నీకు ఎలాంటి భయము, ఆందోళన అస్సలు అవసరం లేదు. నీ జీవితంలో రాబోయే అదృష్టం అనేది మాటల్లో చెప్పలేనిదమ్మా. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇక అవి ఆనందంగా అనుభవించబోతున్నావు. ఇప్పటి నుంచి నువ్వు ఏది కోరితే అది సవ్యంగా జరుగుతుంది బిడ్డ. ఇక నీ బంధంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా, ఆనందంగా జీవించగలవు. ఇక నువ్వు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నావో అంతకన్నా 100 రెట్లు, 1000 రెట్లు నీ జీవితం అనేది బాగుంటుంది. అలా మారేలా నేను చేస్తానమ్మా. అంతులేని సంపదలతో నువ్వు తొలతోగబోతున్నావు. ఇక ఎప్పుడు కూడా నిన్ను చూసి నువ్వు అస్సలు బాధపడకు, భయపడకు. నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీకు అందుతుంది కదా.
నువ్వు కోరుకున్నట్లే నీ కుటుంబంతో ఆనందంతో నా దర్శనానికి షిరిడీ కూడా రాబోతున్నావు. ఇక నువ్వు నీ కుటుంబం అంతా సంతోషాలతో సిరి సంపదలతో ఉంటారు అని మాటిస్తున్నానమ్మా. నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం ఎప్పుడూ అందిస్తాను. ఇక ఆనందంగా సంతోషంగా ఉండు. నీ జీవితం మారేలా ఒక చక్కటి వెలుగుని నీ జీవితంలో తెప్పిస్తాను. ఇక నీకున్న కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తుడుచుకుపోయినట్లే బిడ్డా. ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడకు, బాధపడకు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉన్నారు కదా. నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు, బాధపడవచ్చా చెప్పు. అన్నిటికీ ఒక రోజు అనేది వస్తుందమ్మా. నీదైన రోజున నువ్వు కాస్త మౌనంగా ఉండాలి బిడ్డా. ఒక్కటి చెప్పనా తల్లి, నీది కాని రోజున నువ్వు చెవులు మూసుకొని ఉండాలి. నీదైన రోజున నువ్వు నీ మాటల్ని అదుపులో ఉంచుకోవాలి. అర్థమైందా? ఈ ఒక్క రహస్యాన్ని నువ్వు పాటిస్తే జీవితమే నీ వశమైపోతుంది. అర్థమైంది కదా. ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందేని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.